ఈ కార్తీక మాసంలో విష్ణు స్తోత్రములను, శివ స్తోత్రములను పఠించండి. హరియాష్టకం. అశ్వమేధైర్మహాయజ్ఞైః నరమేధైస్తథైవ చ ఇష్టం స్యాత్తేన యోనోం హరిరిత్యక్షరద్వయం. అనేక అశ్వమేధ మహాయజ్ఞములు, నరమేధములు మొదలగు అపూర్వ యజ్ఞములు చేసిన వారికి ఎంతటి పుణ్యము లభిస్తుందో అంతటి ఫలితము హరి అను 2 అక్షరములు పలికిన వారికి లభిస్తుంది. ప్రాణప్రయాణపాథేయం సంసార వ్యాధినాశనం దుఃఖాత్యంత పరిత్రాణం హరిరిత్యక్షరీద్వయం. హరి అను 2 అక్షరములను ఇప్పుడు పలికినచో జీవుడు దేహము వీడి బయలుదేరినప్పుడు మోక్షము చేరుకు దారిభత్యముగా అవియే పోషించును. కర్మ చేయించి సంసార చక్రమును కూలద్రోయు అహంకారమును హరి అను 2 అక్షరములచే హరించును. దుఃఖములకు మూల కారణమాగు రజోగుణము దాని వికారము నుండి హరి అను 2 అక్షరములే కాపాడును. బద్ధ పరికరస్థేన మోక్షాయ గమనం ప్రతి సక్రతుచ్చారితం యేన హరిరిత్యక్షరద్వయం. మోక్ష మార్గమున పయనించుటకు అవసరమగు సాధన సామాగ్రి అంతయు శ్రమపడి కూడా కూడబెట్టనవసరం లేదు. హరి అను 2 అక్షరములు ఒకసారి పలికినచో అవియే అన్నిటినీ సిద్ధం చేసి పెట్టగలవు. హరియష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ ఆయుష్యం బలమారోగ్యం యశో వృద్ధి సియావహాం. హరియష్టకమను ఈ పుణ్య స్వరూపమగు స్తోత్రమును వేకువనే లేచి అనుసంధించువానికి ఆయువు పెరుగును, సత్కార్య నిర్వహణ కనువగు బలము లభించును, స్థిరమగు ఆరోగ్యం కలుగును. అట్టి హరిభక్తుని కీర్తి జగమంతా వ్యాపించును, ఐశ్వర్యవంతుడగును. ప్రహ్లాదేన కృతం స్తోత్రం దుఃఖసాగర శోషణం యః పఠేత్ స నరో యాతి తద్విష్ణోః పరమం పదం. లోతు అంతు లేని జలసాగరం వలె దుఃఖములు కూడా అనంతములు. అట్టి వాటినన్నింటినీ ఎన్నింపజేయు సామర్థ్యము హరియష్టకమునకు కలదు. ఎవరు ఈ స్తోత్రాన్ని పఠిస్తారో అట్టి వారికి వైకుంఠ ప్రాప్తి దేహ వశాన నిశ్చయగా కలుగును.